చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం వికటించి మహిళ మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. తణుకు పాత ఊరు కొమ్మాయి చెరువు గట్టుకు చెందిన సూరవరపు వరలక్ష్మి అనారోగ్యంతో శ్రీకారి ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈసీజీతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బంధువులు వెల్లడించారు. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి బయటకు తీసుకొచ్చిన వరలక్ష్మిని ఇంజెక్షన్ కోసం మళ్లీ లోపలికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే వరలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వరలక్ష్మి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుటుంబ సభ్యురాల ప్రాణాలు కోల్పోయిందంటూ బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్యం చేసిన వైద్య సిబ్బంది బయటకు రావాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే తాము సక్రమమైన వైద్యం అందించామని ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. చికిత్సకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వరలక్ష్మి మృతిపై కుటుంబ సభ్యుల ఆరోపణలు, ఆసుపత్రి వర్గాల వివరణ మధ్య ఘటనపై ఎవరి తప్పు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తణుకులో మహిళ మృతి ఘటనపై నిజానిజాలు వెలుగులోకి రావాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు, వైద్యాధికారులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మృతురాల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని మాకు అప్పు చెప్పండి. జనాలు సాగు చెప్తారు కదా, మీరు హాస్పిటల్ ఎక్కున్నారు. గడిచొచ్చు వెళ్ళిపోతానన్న మనిషిని ఇంటికి చేస్తారు. అక్క తీసుకెళ్ళి వేసి కూర్చొని నైట్ వేసుకున్న మనిషి వెళ్ళిపోతానంటే వెనక తీసుకెళ్ళి ఇంటికి చేస్తారా? ఎవరో సిస్టర్ ఎవరో ట్రీట్మెంట్ చేసింది ఇండియన్ చేసి రావాలి బయట. అది ఆ సర్టిఫికేట్ కూడా పట్టిరమ్మని సమాధానం చెప్పేదాకే బాడీని ఎక్కడ ఉంచుకోండి. చెప్పట్లేదు, రావట్లేదు. ట్రీట్మెంట్ చేసినా రావట్లేదు. హలో అవుతుంది సార్, మాట్లాడండి. ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈసీజీ కూడా తీశారు, పర్లేదు, అంత కంగారు పడవాలని పని లేదన్నారు. సరే లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత సరే వెళ్ళిపోదాం అంటే మా అమ్మగారు సరే అని చెప్పి అంటే ఇండియన్ చేయాలా అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఇండియన్ చేశారు. నరిచారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నొగరు వచ్చి మనిషి పలసపడిపోయి ఇది అయిపోయింది. ఎందుకంటే లోపలికి వచ్చి మళ్ళీ ఎలా ఉందని కూడా చూడలేదు. తీసుకోండి అన్నారు. అంబులెన్స్ ఆగేసి అంబులెన్స్ మళ్ళీ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక డెడ్ అయిపోయింది దేవుడు అని చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి మేము. ఏమైనా అబద్ధం అయితే సీసీ కెమెరాలో చూడండి. సూరవరపు వరలక్ష్మి తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు జుమ్ జుమ్ అంటుంది అనేసి, వేసుకుంది అనేసి, గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది అనేసి గ్యాస్ట్రిక్ పిల్ల ఆవిడకి కడుపులో మంట, ఛాతిలో నొప్పి వస్తుంది, పొద్దున్న వస్తుందని చెప్పి ఆవిడ నడుచుకుంటుంది మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ షాప్లో గ్యాస్ బిళ్ళ, నొప్పి బిళ్ళ తీసుకుని ఆవిడ వేసుకుని కొంచెం దూరం నడిచి మెడికల్ షాప్ బయట అయిపోయింది. చోట్ల పట్టేసి పెయిన్ కిల్లర్స్ 2 వేసుకోకూడదు అనేసి చెప్పాము. పడిపోయింది. అప్పటికే ఆవిడకి గ్యాస్ వీళ్ళు ఏదైతే గ్యాస్ పల్స్ బాగానే ఉందండి, హార్ట్ నొప్పి, సో బీపీ బాగానే ఉందండి. ఇక్కడికి వచ్చాక తీసుకొచ్చారు. నాది ఛాతిలో నొప్పి ఒకసారి రిపోర్ట్ మేము పెట్టామండి. నార్మల్ గానే అంటే రాజమండ్రి ఆర్డర్ గారికి పెట్టామండి. పెడితే పర్లేదు, బాగానే ఉంది. తీసుకెళ్ళిపోం కదండి, మేము అక్కడ హాస్పిటల్ చూపిద్దామని. ట్రీట్మెంట్ చేసినాను కాకండి, బయటికి పెట్టేయండి, తర్వాత తీసుకెళ్తా కొనుక్కున్నాం.